హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం నిర్విచారుడు అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక రాజు ఉండేవాడు. ఆయనకు సమస్త భోగభాగ్యాలు ఉండేవి. దేశం సుభిక్షంగా ఉంది. ప్రజల్లో అశాంతి ఏమాత్రం లేదు. అయినా తనకు తగినంత సుఖం లేదని రాజుకు సందేహంగా ఉండేది. నాకన్నా సుఖంగా ఉన్నవారెవరైనా దేశంలో ఉన్నారా అని రాజు తన మంత్రులను, సామంతులను అప్పుడప్పుడు అడుగుతూ ఉండేవాడు. మహాప్రభో, అది అసంభవం. ఈ రాజ్యంలోనే కాదు, భూమండలంలో కూడా ఎక్కడా తమ కంటే సుఖి అయిన వాడు ఉండేందుకు ఏమాత్రం వీల్లేదు అని వాళ్ళు సమాధానం చెప్పేవారు. రాజుకి ఈ సమాధానం తృప్తి కలిగించేది కాదు. ఆయన ఒక సాయంకాలం మారువేషంలో సమీపాన గల ఒక పల్లెలో తిరుగుతూ ఉండగా ఓ పూరి గుడిసెలో నుంచి ఏకతారం మీటిన చప్పుడు, ఆ వెంటనే శ్రావ్యమైన పాట వినిపించాయి. ఈ పాట పాడే మనిషి పేదవాడే కావచ్చు, కానీ వాడు నాకన్నా నిర్విచారంగా ఉన్నట్టు కనబడుతున్నాడు. నేను అలా నిశ్చింతగా పాడుకోలేను అనుకుని రాజు ఆ గుడిసెలోకి తొంగి చూశాడు. గుడిసెలో చిన్న గుడ్డి దీపం వెలుగుతుంది. రాజు ఈడువాడే ఒకడు చాప మీద కూర్చొని ఏకతార మీటుతూ మహదానందంగా గొంతెత్తి పాడుతున్నాడు. వాడు మారువేషంలో ఉన్న రాజును చూసి, రా అన్న, లోపలికి వచ్చి కూర్చో అని ఆహ్వానించాడు. రాజు లోపలికి వెళ్ళి కూర్చొని, చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు. నీకు జీవితంలో విచారం అనేదే లేదా? అసలు నీ జీవితం ఎలా గడుస్తుంది అని అడిగాడు. నాకు ఏ చీకు చింత లేదు. రోజు ఉదయమే లేచి నగరంలోకి వెళ్తాను. వీధి వీధి తిరుగుతాను. గిన్నెలకు మాట్లు వేస్తాను. కళాయి చేస్తాను. 4 డబ్బులు సంపాదించుకుంటాను. నాకు కావాల్సిన కూర నారా కొనుక్కుంటాను. ఇంటికి వచ్చి వంట చేసుకొని తింటాను. నిద్ర వచ్చేదాకా నిశ్చింతగా పాడుకుంటాను. నేనెవరిని పోషించను. నన్నెవరూ పోషించిన అవసరం లేదు. డబ్బు దాచాలనే చింత కూడా లేదు. మరి ఇంకెందుకు విచారం అని అడిగాడు ఆ పాటగాడు. రాజు అక్కడ మరి కాసేపు కూర్చున్నాడు. చివరికి తన దారిన తాను వచ్చేశాడు. మర్నాటి నుంచి గిన్నెల మరమ్మత్తు, కళాయి మొదలైనవన్నీ కోటలోనే చేయించుకోవాలని, వీధుల వెంట వచ్చేవారి చేత చేయించుకోకూడదని ఆయన శాసించాడు. ఆ రోజు నగరానికి వచ్చిన పాటగాడికి దమ్మిడి కూడా దొరకలేదు. వాడు వీధి వెంబడి ఆలోచిస్తూ పోతుండగా ఓ ఇంటి ముందు కట్టెలు పేళ్లు వేస్తూ ఓ పెద్ద మనిషి కనిపించాడు. పాటగాడు ఆయనతో, అయ్యా, మీకెందుకు వచ్చిన శ్రమైంది? నేను కట్టెలు పేళ్లు వేసి పెడతాను. నా కష్టానికి తగిన విధంగా కూలి డబ్బులు ఇప్పించండి అన్నాడు. కూలివాడు దొరక్కనే చేసుకోవాల్సి వచ్చింది అంటూ ఆ పెద్ద మనిషి పాటగాడి చేతికి గొడ్డలి ఇచ్చాడు. అది మొదలుకొని ప్రతిరోజు ఆ పాటగాడు రోజు నగరానికి వచ్చి ఇల్లిల్లు తిరిగి కావలసిన వారికి కట్టెలు కొట్టిపెట్టి తనకు చాలినన్ని డబ్బులు దొరకగానే ఇంటికి వెళ్ళిపోయి వంట చేసుకొని భోజనం చేసి నిశ్చింతగా ఏకతార మీద పాటలు పాడుకుంటూ రోజులు గడపసాగాడు. వాడి స్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవడానికి మారువేషంలో ఒకనాటి సాయంత్రం రాజు వాడి గుడిసె వైపు వెళ్ళాడు. మామూలుకు భిన్నంగా ఏమాత్రం లేకుండా పాట వినిపిస్తోంది. రాజు చాలా ఆశ్చర్యపోయాడు. ఆయన గుడిసెలో ప్రవేశించి జరిగిన సంగతి తెలుసుకున్నాడు. ఆ పాటగాడి నిర్విచారానికి కాయకష్టం చేయడమే కారణం అయి ఉంటుందని అనుకొని అవునో కాదో తెలుసుకోవడానికి ఒక ఉపాయం చేశాడు. మర్నాడు ఉదయమే రాజభటులు పాటగాడి గుడిసె వద్దకు వెళ్ళారు. తలారి పిలుస్తున్నాడని చెప్పారు. వారు మాట్లాడకుండా పాటగాడు రాజభటుల వెంట తలారి వద్దకు వెళ్ళాడు. నిన్ను రాజభటుడిగా నియమించమని దివాణం నుంచి ఉత్తర్వు వచ్చింది కనుక నీవు వెంటనే దివాణానికి వెళ్ళి పనిలో ప్రవేశించు అని చెప్పాడు తలారి. పాటగాడు దివాణానికి వెళ్ళి తనకు ఉద్యోగం అవసరం లేదని, తనకు బాగానే జరిగిపోతుందని విన్నవించుకున్నాడు. కానీ ఎంతమాత్రం లాభం లేకపోయింది. వాడు ఎంత మొరపెట్టుకున్నా వెనక వాడికి రాజభటుడి దుస్తులు, తలపాగా, కత్తి ఇచ్చారు. ఈ కొత్త ఉద్యోగంలో పాటగాడికి నెల జీతమే కానీ రోజు కూలీ లేదు. ఏం చెయ్యాలో పాలుపోక వాడు ఒక వర్తకుడి వద్దకు వెళ్ళి తన కత్తి కుదవబెట్టాడు. రోజు తనకు కావాల్సిన డబ్బులు వర్తకుడు ఇచ్చేట్టు తన నెల జీతంతో బాకీ తీర్చేస్తూ ఉండేలా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే కత్తి లేని ఒర తెలిసిపోతుంది కనుక ఒక ఉపాయం ఆలోచించాడు. వడ్రంగి వద్దకు వెళ్ళి ఒక కొయ్య కత్తి చేయించుకున్నాడు.
దాన్ని వరలో పెట్టుకొని మామూలుగా తిరగసాగాడు. కొద్ది రోజులు గడవనిచ్చి రాజు మారువేషంలో మరోసారి వాడి గుడిసెకేసి వెళ్ళాడు. గుడిసెలో నుంచి ఇంకా పాట వినిపిస్తూనే ఉంది. వీడింకా నిర్విచారంగానే ఉన్నాడు. నేను ప్రజలను దండిస్తుంటాను కనుక నా మనసుకు సుఖం లేకుండా ఉందేమో, వీడి చేత కూడా ఎవరినైనా దండింపచేస్తాను అనుకున్నాడు రాజు. మర్నాడు పాటగాడిని వధ్యశిల వద్దకు వెళ్ళమని ఆజ్ఞ అయింది. వాడక్కడికి వెళ్ళేసరికి శిల వద్ద ఒక ఖైదీ ఉన్నాడు. పక్కన తలారి ఉన్నాడు. ఖైదీ శిరచ్ఛేదం చూడ్డానికి వచ్చిన ప్రజలు చుట్టూ గుమిగూడి ఉన్నారు. ఈ ఖైదీకి రాజుగారు మరణదండన విధించారు. నీ కత్తితో వీడి మెడ నరికే అని పాటగాడిని తలారి ఆజ్ఞాపించాడు. పాటగాడికి పెద్ద సమస్య పట్టుకుంది. కొయ్య కత్తితో మనిషి తల ఎలా నరకాలి? బాబు, ఈ మనిషి ఏ దోషం చేశాడో నాకు తెలియదు. ఈ పని నాకెందుకు పెడతారు? దయచేసి మరెవరినైనా నియమించండి అని వాడు తలారిని వేడుకున్నాడు. వాడి దోషంతో నీకేం పని? నువ్వు వాడి తల నరకాలని రాజుగారి ఉత్తర్వు. తల నరకడం నీ విధి అన్నాడు తలారి చాలా కఠినంగా. ఇక తప్పించుకునే మార్గం లేదు. పాటగాడు కళ్ళు మూసుకున్నాడు. తల ఆకాశానికి తిప్పి చేతులు జోడించి, పరాత్పర, నేను ఒక ఘోర కార్యం చేయబోతున్నాను. ఈ ఖైదీ నిర్దోషి అయిన పక్షంలో నా కత్తిని కొయ్య కత్తిగా మార్చేసి నన్ను ఈ పాప నుంచి తప్పించు అని అందరికీ వినపడేలాగా ప్రార్థన చేశాడు. తరువాత ప్రజలందరూ చూస్తుండగా వర నుండి సర్రున కత్తి పైకి తీశాడు. పాటగాడు పైకి తీసిన కత్తి కొయ్య కత్తి కావడం చూసి క్షణం పాటు ప్రజలు నిశ్చేష్టులై నిలబడిపోయారు. ఆ తర్వాత ఖైదీ నిర్దోషి, వాణ్ణి వదిలిపెట్టాలి అని జనంలో నుంచి కేకలు వెలువడ్డాయి. తలారి కూడా తెల్లబోయి చూస్తున్నాడు. ఈ లోపల జనం తోసుకొని ముందుకు వచ్చారు. వాళ్ళలో కొందరు భక్తితో పాటగాడి కాళ్లపై పడి, ఆహా, ధర్మస్వరూపుడు అన్నారు. మరికొందరు పరిగెత్తుకు వెళ్ళి ఖైదీ చేతికట్లు విడగొట్టారు. ఖైదీ నిర్దోషి అని, రాజభటుడు మహాత్ముడని నగరమంతా కార్చిచ్చులాగా వార్త పాకిపోయింది. తలారి అసహాయుడై రాజు వద్దకు పోయి జరిగిందంతా విన్నవించుకున్నాడు. రాజుకు ఆశ్చర్యము, అనుమానము కలిగాయి. ఆయన పాటగాడిని తన వద్దకు పిలిపించుకున్నాడు. జరిగిందంతా దాచకుండా చెప్పమన్నాడు. పాటగాడు తన కత్తిని కుతోబెట్టిన వృత్తాంతం దాచకుండా చెప్పాడు. రాజు వాడికి కొంత డబ్బిచ్చాడు. నిన్ను ఇక మేము బాధించబోం, నీ ఇష్టం వచ్చినట్లు బతుకు అని ఆ పాటగాడిని పంపేశాడు. ఇక ఆనాటి నుంచి తన మానాన తాను బతకగోరేవాడికి విచారం అనేదే ఉండదని రాజు తెలుసుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.